ఈరోజు మనం 5th క్లాస్ చెక్ పాయింట్ 2 ఇంగ్లీషు అంటే ఇందులో 3rd లెసన్ 4th లెసన్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇక్కడ మనము చూడొచ్చు. 3rd లెసన్ దా నెక్లెస్, 4th లెసన్ కలాం విత్ చిల్డ్రన్, వాటికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ వన్, పంక్చువేట్ ద ఫాలోయింగ్. ఇక్కడ 3 సెంటెన్సెస్ ఇచ్చారు. వాటిని మనము కరెక్ట్ క్యాపిటల్ లెటర్స్, పులి స్టాపు, క్వశ్చన్ మార్కు, కామాస్ ఇలాంటివి మనం ఉపయోగించి కరెక్ట్గా రాయవలసి ఉంటుంది. చూడండి, ఫస్ట్ వన్, ఐ డోంట్ హ్యావ్ ఏ గుడ్ డ్రెస్ ఫర్ ద అకేషన్. ఇక్కడ ఐ అనేది క్యాపిటల్ ఉంచాలి, తర్వాత డోంట్ ఓకే, హ్యావ్ ఏ గుడ్ డ్రెస్ ఫర్ ద అకేషన్ చివరిలో పులి స్టాప్ అనేది ఉండాలి, ఫస్ట్లో క్యాపిటల్ లెటర్ అనేది ఉండాలి. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ, అది క్వశ్చన్ కాబట్టి స్టార్టింగ్ డబ్ల్యూ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉండాలి. థర్డ్ వన్, మై బ్రదర్ హూ లివ్స్ ఇన్ హైదరాబాద్ ఈజ్ ఏ టీచర్ అన్నారు కదా. ఇందులో ఎం అనేది క్యాపిటల్ రాస్తాము, మై బ్రదర్ తర్వాత కామా ఉంటుంది, హూ లివ్స్ ఇన్ హైదరాబాద్ కామా ఈజ్ ఏ టీచర్ చివరిలో పులి స్టాప్. దాని తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఆపోజిట్ వర్డ్స్ రాయమన్నారు. చూడండి, సాడర్కి ఆపోజిట్ వర్డ్ హ్యాపియర్, రిమెంబర్ అంటే ఫర్గెట్, స్టార్టెడ్ స్టాప్డ్, హోప్ఫుల్ హోప్లెస్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే రైట్ యువర్ ఓన్ సెంటెన్సెస్ యూజింగ్ ఫాలోయింగ్ వర్డ్స్ను ఉపయోగించి సెంటెన్సెస్ రాయమన్నారు. ఇన్స్పైర్, గుడ్ బుక్స్ ఇన్స్పైర్ అస్. Useful, cows are useful animals. Excellent, this is an excellent food. Support, I support my team. ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రిపేర్ సూటబుల్ క్వశ్చన్ని మనం తయారు చేయాలన్నమాట. చూడండి, ఆన్సర్ ఇచ్చారు, మటిల్డా వాజ్ ద ప్రెటియెస్ట్ ఉమెన్ ఎట్ ద పార్టీ. మటిల్డా అందమైన అమ్మాయి. హూ వాజ్ ప్రెటియెస్ట్ ఉమెన్ అని క్వశ్చన్ రాయొచ్చు, చివరిలో క్వశ్చన్ మార్క్ అనేది మనం ఉంచవలసి ఉంటుంది. తర్వాత సేవింగ్ అదర్స్ ఫ్రమ్ డిజాస్టర్ వితౌట్ మైండింగ్ అబౌట్ యువర్ ఓన్ సేఫ్టీ ఈజ్ కరేజ్. అంటే కరేజ్ యొక్క డెఫినేషన్ ఇచ్చారు. మనం ఏమడగచ్చు అంటే వాట్ ఈజ్ కరేజ్. థర్డ్ వన్, హార్డ్ వర్క్ కమ్స్ ఫస్ట్, వాట్ కమ్స్ ఫస్ట్ అనే క్వశ్చన్ సూటబుల్గా ఉంటుంది. ఈ విధంగా మనం క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. దాని తర్వాత మ్యాచింగ్ ఇచ్చారు. చూడండి, వెన్ అంటే అర్థము టైంని తెలపడానికి, వేర్ అంటే ప్లేస్ని తెలపడానికి. థర్డ్ వన్, వాట్ అంటే థింగ్, హూజ్ అంటే పొజిషన్, హౌ అంటే మెథడ్, డి, హూ అంటే పర్సన్, వై అంటే రీజన్, విచ్ అంటే ఈ చాయిస్. ఈ విధంగా మనము మ్యాచింగ్ అనేది క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ఆన్సర్స్. నెక్స్ట్ పేజీ చూసుకున్నట్లయితే చెక్ పాయింట్ 2లో నెక్స్ట్ పేజీ 111. చూడండి, 6th క్వశ్చన్, అరేంజ్ ద అడ్జెక్టివ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. అడ్జెక్టివ్స్ ఆర్డర్ రాయవలసి ఉంటుంది. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారంటే వేణు అరేంజ్డ్. ఇక్కడ 8 అనేది మనకు ముందు వస్తుంది. ఎందుకు అంటే 8 అనేది మనము డిటర్మినేషన్. ఆర్డర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ డిటర్మినేషన్ వస్తుంది, తర్వాత ఒపీనియన్ వస్తుంది, తర్వాత సైజు షేపు కలరు ఏజీ. ఈ విధంగా మనం కోడ్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత కలరు, ఆరిజిన్, మెటీరియలు, నౌను ఇవన్నీ నెక్స్ట్ వస్తాయి అన్నమాట. దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 8 డిటర్మినేషన్ 8 అనేది ముందు వస్తుంది. తర్వాత షేప్ స్క్వేర్, కలరు గ్రీన్, పేపర్ బ్యాగ్స్ అనేది మెటీరియల్ నౌన్ అనేది చివరిలో వస్తుంది. కాబట్టి 8 స్క్వేర్ గ్రీన్ పేపర్ బ్యాగ్స్. దాని తర్వాత ద షాప్ సెల్స్ లార్జ్, రౌండ్, సైజు, షేప్ అనేది ముందు వస్తుంది. తర్వాత సిల్వర్ జర్మన్ ట్రేస్, ఆరిజిన్, మెటీరియల్ నౌన్ ఇవి తర్వాత వస్తున్నాయి. నెక్స్ట్ ఉయిసా 5 డిటర్మినేషన్ 5, సైజ్ బిగ్, ఓవెల్ షేప్, వుడెన్ మెటీరియల్, తర్వాత నౌన్ వచ్చేసరికి అమెరికన్ టేబుల్స్.
5 big oval wooden American tables. మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ దట్ సినానిమ్స్ రాయమన్నారు. బ్లిస్ అంటే హ్యాపీ, సక్సెస్ అంటే పాపులర్, నెక్స్ట్ ఫేమస్ అంటే పాపులర్, సక్సెస్ అంటే విక్టరీ, సైంటిఫిక్ టెంపర్ అంటే వే ఆఫ్ థింకింగ్ సైంటిఫికల్లీ. బీసీడిఏ అనేది ఆప్షన్స్ కరెక్ట్. నెక్స్ట్ అడ్జెక్టివ్స్ అండర్లైన్ చేయమన్నారు. చూడండి, హీ గేవ్ ఏ షూటబుల్ రెస్పాన్స్. షూటబుల్ అనేది మనకు ఇక్కడ అడ్జెక్టివ్. తర్వాత మటిల్డా స్మైల్డ్ ఇన్నోసెంట్ అనేది మనకి అడ్జెక్టివ్. నెక్స్ట్ ఇట్ వాజ్ ఏ కోల్డ్ అనేది అడ్జెక్టివ్. ద బేబీ వోర్ ఏ బ్రైట్ డ్రెస్, ఇవి అడ్జెక్టివ్స్. తర్వాత కంబైన్ ద సెంటెన్సెస్ యూజింగ్ వర్డ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఇక్కడ బ్రాకెట్స్లో ఇచ్చిన వర్డ్స్ని ఉపయోగించి మనం వీటిని కంబైన్ చేయాలి. ఫస్ట్ వన్, చిల్డ్రన్ ఆస్క్ మెనీ క్వశ్చన్స్, సైన్స్ ఈజ్ బోర్న్ బై క్వశ్చన్స్. ఇట్ వాజ్ రైనింగ్, దే కంటిన్యూడ్ ద మ్యాచ్. షణ్ముఖ్ స్పీక్స్ ఇంగ్లీష్, హీ స్పీక్స్ తెలుగు. వీటిని మనము బికాజ్, బట్, అండ్ ఉపయోగించి రాయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం. రైట్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏబిసివి క్వశ్చన్ నెంబర్స్. సైన్స్ ఈజ్ బోర్న్ బై క్వశ్చన్స్ బికాజ్ చిల్డ్రన్ ఆస్క్ మెనీ క్వశ్చన్స్. బికాజ్ అనేది మనం మధ్యలో ఉంచుదాం. నెక్స్ట్ ఇట్ వాజ్ రైనింగ్ బట్ దే కంటిన్యూడ్ ద మ్యాచ్. థర్డ్ వన్, షణ్ముఖ్ స్పీక్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. నెక్స్ట్ ప్రిపేర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గివెన్ వర్డ్స్. ఫార్మ్స్ మనం డిఫరెంట్ ఫార్మ్స్ రాయవలసి ఉంటుంది వాళ్ళు ఇచ్చిన వర్డ్కి. నౌన్ ఫార్మ్ ఆఫ్ కరేజియస్ అనే వర్డ్కి నౌన్ ఫార్మ్ ఏంటంటే కరేజ్. అడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ సక్సెస్ అనే వర్డ్కి అడ్జెక్టివ్ సక్సెస్ఫుల్. అడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ సైన్స్కి అడ్జెక్టివ్ వచ్చేసరికి సైంటిఫిక్. వర్బ్ ఫార్మ్ ఆఫ్ సజెషన్కి వర్బ్ ఫార్మ్ వచ్చేసరికి సజెస్ట్. ఈ విధంగా మనకు చెక్ పాయింట్ 2కి సంబంధించిన టోటల్ ఇంకొక పేజ్ ఉంది, లాస్ట్ పేజీ చూడండి. ఇక్కడ మనకు రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ బిలో. ఇక్కడ మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చారు, అందులో క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయవలసి ఉంటుంది. వాట్ ఈజ్ మటిల్డా మీట్ ద నెక్స్ట్ డే. మటిల్డా నెక్స్ట్ రోజు ఏం చేసిందంటే మీట్ హర్ ఫ్రెండ్. వాట్ డిడ్ మటిల్డా డిస్కవర్ సడన్లీ ఆమె నగలు చూస్తున్నప్పుడు ఏది కనిపించిందంటే బాగా డైమండ్ నెక్లెస్. తర్వాత వై డిడ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ మటిల్డా టు డిసైడ్ టు టేక్. ఆమెకు ఎందుకు వాటిని తీసుకోవడానికి కొంచెం కష్టం అనిపించింది అంటే బికాజ్ టూ మెనీ చాయిసెస్, అంటే అక్కడ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని ఆమెకు అందులో సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెము టైం తీసుకున్నది. డి, వై డిడ్ మటిల్డా చూస్ ద డైమండ్ నెక్లెస్. ఎందుకు ఆ అమ్మాయి డైమండ్ నెక్లెస్ చూస్ చేసుకుందంటే అది చాలా అందంగా ఉంది, ఇట్ వాజ్ బ్యూటిఫుల్. ఈ వై డూ యూ థింక్ మటిల్డాస్ హ్యాండ్ ట్రెంబుల్డ్ వైల్ లిఫ్టింగ్ ద నెక్లెస్ ఆమె పైకి తీస్తున్నప్పుడు ఎందుకు చెయ్యి అనేది కొంచెము వణికింది అంటే నర్వస్నెస్ అండ్ ఎగ్జైట్మెంట్ తోటి ఆమెకి ఆతురత, అందుకని కొంచెం చెయ్యి అనేది వణికింది. నెక్స్ట్ 12వది చూసుకున్నట్లయితే రీడ్ ద ఇక్కడ కూడా ప్యాసేజ్ ఇచ్చారు, ఆ ప్యాసేజ్కి సంబంధించి క్వశ్చన్స్. హూ ఈజ్ ద టీచర్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్. ఈ ప్యాసేజ్లో ఎవరు టీచర్ అంటే శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్. బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వేర్ ఇస్ ద టీచర్స్ షో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఎక్కడికి తీసుకెళ్ళి చూపించారు అంటే అట్ ద సీషోర్ ఆఫ్ రామేశ్వరం దగ్గరికి తీసుకెళ్ళి చూపించారు. వై వాజ్ ద అకేషన్ అన్ఫర్గెటబుల్. ఆ యొక్క సన్నివేశం అనేది మనం ఎప్పటికీ మర్చిపోలేము, ఎందుకంటే ఇట్ ఇన్స్పైర్డ్ ద రైటర్ టు స్టడీ సైన్స్. ఆ యొక్క ఇన్సిడెంట్ తనను సైన్స్ పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే విధంగా చేసింది. నెక్స్ట్ డి, వాట్ క్వాలిటీ ఆఫ్ ద టీచర్ ఈజ్ షోన్ ఇన్ ద ప్యాసేజ్. ఈ ప్యాసేజ్లో వాట్ క్వాలిటీ ఆఫ్ ద టీచరు ఏ క్వాలిటీ అనేది ఇందులో చూపించారు అంటే ఇన్స్పైరింగ్, ప్రాక్టికల్ అంటే రియల్గా చూపించి తీసుకెళ్లారు.
చూపించడానికి తీసుకెళ్ళాను. నెక్స్ట్, వాట్ కెన్ స్టూడెంట్స్ లెర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్? ఈ యొక్క అనుభవం వల్ల పిల్లలు ఏం నేర్చుకున్నారంటే, లెర్న్ ఫ్రమ్ నేచర్ అండ్ రియల్ లైఫ్. మనము రియల్ లైఫ్ నుంచి నేర్చుకోవచ్చు అనేది తెలుసుకున్నారు. ఈ విధంగా మనకు చెక్ పాయింట్ 2 ఇంగ్లీష్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోస్ అన్నీ మన ఛానల్లో చూడాలి అంటే డివిఆర్ స్టడీస్ అని మనము సెర్చ్ చేసి అందులో ప్లేలిస్ట్ అనే కాలంకి వెళ్తే ప్లేలిస్ట్లో మన యొక్క వీడియోస్ అన్నీ చూడండి. 5th తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి 5th క్లాస్ తెలుగు సాధన, 4th క్లాస్, 8th క్లాస్ టెక్స్ట్ బుక్, ఈ విధంగా ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించి మనము వీడియోస్ ఇక్కడ కనపడుతున్నాయి. మన 5th ఇంగ్లీష్ వర్క్ బుక్ టెక్స్ట్ బుక్ చూడండి. 5th ఇంగ్లీష్ గ్రామర్, టెక్స్చువల్ గ్రామర్ మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత 5th ఇంగ్లీష్ వర్క్ బుక్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ఇందులో ఏమేమి మనము నేర్చుకోవచ్చో చూడండి. మై స్వీట్ మెమరీస్ కంప్లీట్ అయిపోయింది. అలాగే చెక్ పాయింట్ 1 వర్క్ బుక్ మల్లికా గోస్ టు స్కూలు, అలాగే ద నెక్లెస్, కలాం విత్ చిల్డ్రన్ కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు చెక్ పాయింట్ 2 కంప్లీట్ అయిపోయింది. ఇది అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.